హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా ఫోన్ ద్వారా అడుగుతుంది ఏంటంటే హస్తప్రయోగం అనేది అధికంగా చేయడం వల్ల వీర్యం బయటకు వెళ్తుంది కాబట్టి ముందు ఫ్యూచర్లో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా ఉండదా అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. అయితే హస్తప్రయోగం చేసి వీర్యం బయటికి పోయినంత మాత్రాన పిల్లలు పుట్టకపోవడానికి దానికి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. అయితే ఈ వీర్యకణాల సంఖ్య అనేది కంప్లీట్ గా బాడీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, ఇమ్యూనిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. వాటి యొక్క మొటిలిటీ కానివ్వండి, అదేవిధంగా కౌంట్ కానివ్వండి. అయితే హస్తప్రయోగం అధికంగా చేసి ఎక్కువగా ఎంత వీర్యం పోయినా కూడా వీర్యకణాల సంఖ్య లోపం అనేది జరిగే అవకాశం అయితే ఉండదు. ఖచ్చితంగా పిల్లలు 100% పుడతారు. అయితే ఏది కూడా అధికంగా చేసుకోకూడదు. అంటే ఎంత అధికంగా చేసుకున్నా కౌంట్కు సంబంధం అయితే లేదు. బట్ హస్తప్రయోగం మాత్రం చెప్పేది ఏంటంటే అధికంగా చేయకండి, నిదానంగా అంటే ఎప్పుడైనా ఎమోషన్స్ తట్టుకోలేనప్పుడు మాత్రమే చేసుకోవాలి తప్పించి రెగ్యులర్ గా రోజుకు 2 సార్లు 3 సార్లు ఇలా చేయడం వల్ల ముందు కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు మాత్రం గురయ్యే అవకాశం మాత్రం ఉంటుంది. బట్ పిల్లలు పుట్టకపోవడానికి మాత్రం ఎలాంటి సంబంధము ఉండదు. పిల్లలు పుట్టాలి అని అంటే కేవలం వీర్యకణాల సంఖ్య, వాటి యొక్క మొటిలిటీ అనేది అధికంగా ఉంటే సరిపోతుంది. అయితే వీర్యకణాలు బయటికి పోతున్నాయి కదా, అలాంటప్పుడు ఆ వీర్యకణాలు వేస్ట్ అవుతాయి కదా అని చాలా మంది కూడా అనుకుంటారు. బట్ మీరు ఎంత వీర్యం బయటికి వెళ్ళినా కూడా కొత్త వీర్యం అనేది మళ్ళీ ఎప్పటికప్పుడు జనరేట్ అవుతూనే ఉంటుంది. ఫ్రెష్ వీర్యం అనేది కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా రావడం జరుగుతుంది. అయితే అధికంగా చేయడం వల్ల ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టకపోయే వాళ్ళు మెడిసిన్స్ వాడేటోళ్ళు ఏం చేస్తారంటే కొంత గ్యాప్ ఇచ్చుకుంటారు. అంటే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి భార్యతో కలవమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఈ 3-4 రోజులలో వీర్య కణాలకు కావాల్సినటువంటి బలాన్ని టెస్టిస్ అనేది అందించడం జరుగుతుంటుంది. కాబట్టి అప్పుడు వచ్చే వీర్య కణాలు అధికంగాను అదే విధంగాను హెల్దీగాను ఉంటాయి. వెంటనే వీర్యం బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే వీర్య కణాలు పూర్తి స్థాయిలో జనరేట్ కావు, వాటి యొక్క బలం కూడా అంతగా ఉండదు. సో మనం కూడా ఒకసారి సెక్స్ లో పార్టిసిపేట్ చేసినాక వెంటనే బలహీన పడిపోతుంటాం. మళ్ళీ తిరిగి ఎనర్జీ రావడానికి కొంత టైం అనేది పడుతుంది. ఇక్కడ కూడా వీర్యం అనేది బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ కొత్త వీర్యం జనరేట్ కావడానికి కొంత సమయం అనేది అవసరం. అందులోనూ ఎక్కువ మొత్తంలో వీర్యం జనరేట్ కావాలన్నా చూడండి, 2 లేదా 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు కలిసినట్లయితే వీర్యం అధిక మొత్తంలో వస్తుంటది. కాబట్టి అలా చేసుకోవడం వల్ల ఈ వీర్యకణాల సంఖ్యను వృద్ధి చేసుకోవడమే కాకుండా వాటి యొక్క మొటిలిటీని కూడా వాటిని ఆరోగ్యవంతంగా కూడా మనం ఉంచుకోవచ్చు. కాబట్టి హస్తప్రయోగమైనా కానివ్వండి, లేదా అంటే రెగ్యులర్ గా కలిసే వాళ్ళు కలవండి, దానివల్ల సమస్య ఏం లేదు. ఒకవేళ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పొందుతారు. సో ఫ్రెండ్స్, మీరు మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కానీ ఇలాంటి హస్తప్రయోగం లేదా వీర్యకణాల లోపంతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.